28 రోజుల ముందు అంటే ఎలక్షన్లు పోలింగ్ 28 రోజుల ముందు నాకు టికెట్ ఇచ్చినారు. ఆదోనికి వచ్చి నేను ఇల్లు ఎత్తుక్కుంటా ఉన్నాను. ఇల్లు ఎత్తుక్కుంటా ఉంటే నాకు డెఫినెట్ గా ఇంత పెద్ద ఊర్లో ఇల్లు దొరక్కపోద్దా నాకు అన్నది ఆశ కదా. నేను నిజంగానే పెద్ద పెద్ద ఇల్లు చూశాను. నాకు అనిపించింది ప్రజలు రావడానికి వీలుగా ఉండేలా కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలా అనే కోరిక ఉండేది. పెద్ద ఇళ్ళు ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి. నేను వెళ్ళి పొద్దున్నే ఇంటిని చూడడానికి వెళ్తాను, ఇల్లు చూస్తాను. వాళ్ళు ఓనర్లు సరే అండి భలే వచ్చాడండి అంటే వాడు రెంట్ ఏదో చెప్తారు. సరేనండి నేను సాయంకాలం అడ్వాన్స్ తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తానని చెప్తాను. మళ్ళీ సాయంకాలం డబ్బులు అడ్వాన్స్ తీసుకెళ్లేసరికి బాబు మేము మీకు ఇల్లు ఇవ్వము అని చెప్తారు. మాకు ఆయన ఫోన్ చేశాడు, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, నీకు ఇల్లు ఇవ్వము అని చెప్తారు. ఇట్లా ఒక ఇల్లు కాదు, 2 ఇళ్ళు కాదు, ఆదోనిలో 10-12 ఇళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళని నేను పోయి చూసి నాకు చివరికి ఇల్లు ఇవ్వము అంటే మాకెందుకు అబ్బా ఈ గొడవలన్నీ కూడా అని అంటే నేను ఇంటికి వచ్చేసిన పరిస్థితి. ఇంక చివరికి నాకు ఇల్లు దొరకని అర్థమైంది. ఇల్లు ఎత్తుక్కుంటా ఉంటే ఎలక్షన్లు ఎప్పుడు చేసేది నేను? ఇంకా 28 రోజులు ఇల్లు ఎత్తుక్కున్నాను అనుకో, ఎలక్షన్ ఎప్పుడు చేయాలి? సరే అట్లా కాదని నేను బాధపడుతున్న సందర్భంలో నా స్నేహితుడు ఒక డాక్టర్ గారు మీకు ఇబ్బంది లేకపోతే మా ఇంట్లో ఉండండి అంటే నేను ఈ రోజు దాకా కూడా స్నేహితుడు అనేటువంటి డాక్టర్ గారి ఇంట్లో ఉన్నాను. మీరు అర్థం చేసుకోవాలి, మీరందరూ రండి ఒకసారి నేను ఎక్కడ ఉన్నాను అని మీరు కూడా చూడాలి. చూస్తే తెలుస్తుంది మీకు. ఒక చిన్న రూము, దానికి ఒక చిన్న బాత్రూమ్, ఇంతే నేను ఇప్పుడున్న నివాసం ఉన్నాడు అంటే ఇల్లు. నేను నన్ను ఇంట్లో పెట్టుకున్నందుకు కూడా ఆ డాక్టర్ గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకందరికీ కూడా వార్నింగ్లు, బెదిరింపులు. అంటే నన్ను ఊర్లో ఒక చిన్న ఇల్లు కూడా దొరకకుండా చేస్తే నేను పారిపోతారేమో అని వాళ్ళ ఆలోచన. నాకు ఇబ్బంది ఏమీ లేదు. నాకు హైదరాబాద్ లో పెద్ద పెద్ద బంగాళాలు ఉండవచ్చు, వివిధ ప్రాంతాల్లో నాకు పెద్ద ఆస్తులు ఉండవచ్చు. కానీ నేను ఇక్కడ వచ్చిన పర్పస్ వేరే, నేను ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశమే వేరే. కాబట్టి నేను అదే రూమ్ లో ఉంటానని డాక్టర్ గారికి చెప్పి అదే చిన్న గదిలో నివసిస్తాను. ఇప్పటికి కూడా ఉన్నా. అప్పుడు నేను అంతెందుకు మా పార్టీలో ఉన్నటువంటి హోటల్ అడిగాను. కొన్ని పెద్ద హోటల్ అయితే కొంచెం ఉంటది కదా, 4-5 రూములు తీసుకుంటాను. ఒక ఫ్లోర్ తీసుకునే స్తోమత ఉంది నాకు. దేవుడు ఇచ్చినాడు, కుటుంబం ఏదో సంపాదిస్తా ఉంది, హాస్పిటల్ ఉన్నాయి. కాబట్టి నేను హోటల్లో అయినా సరే ఒక ఫ్లోర్ తీసుకుని ఉండగలను, లేదా 4-5 రూములు తీసుకుని అడిగినాను. అయితే కూడా హోటల్లో కూడా నాకు రూమ్ ఇవ్వలేదు ఎవరు ఉండడానికి 28 రోజులు. తప్పనిసరి నేను ఆ ఇంట్లో చిన్న గదిలో ఉండి నేను రాజకీయాన్ని పూర్తి చేశాను. అంటే నాకు అనిపించేది చాలా సార్లు, ఈ ఊర్లో నాకు ఇల్లు ఇవ్వడానికి కూడా ఇంత భయపడతా ఉన్నారు. నేను ఇల్లు తీసుకోవడానికి వెళ్తే ఫోన్లు వస్తా ఉన్నాయి, వాళ్ళకి బెదిరింపులు వస్తా ఉన్నాయి. అరే ఈ పరిస్థితుల్లో ఉంది ఏంటి ఈ ఊరు అని నేను ఏ రోజు కూడా కోపం తెచ్చుకోలేదు. ఈ ఊరి మీద నిజంగా నాకు చాలా బాధ వేసింది కూడా. అరే నిజంగా వాళ్ళ పరిస్థితులు చాలా మంది ఆలోచన ఏంటంటే వారసారి ఇప్పుడే వచ్చినాడు, ఈ బీజేపీ ఆడాడు, గెలుస్తాడా లేదా ఈ సంగతి తెలియదు, వీడు పొరపాటున ఓడిపోతే మా పరిస్థితి ఏంది, మళ్ళీ బెదిరింపులు, మళ్ళీ మా మీద దాడులు గీడులు అనుకుని ఉండొచ్చు. నాకు తెలియదు ఆ విషయాలన్నీ కూడా. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ ఊర్లో నాకెవరు ఇల్లు ఇవ్వలేదు ఆ సందర్భంలో. అందువల్ల నేను పలానా చోట ఉన్నాను. కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు నాకు ప్రజలే ఎమ్మెల్యేగా ఉద్యోగం ఇచ్చినారు. ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ప్రజలు ఇల్లు కూడా ఇవ్వాలి కదా. ఇవ్వాలా లేదా చెప్పండి? ఇవ్వాలా లేదా? ఇప్పటికైనా ఇప్పుడు డెఫినెట్ గా ప్రజలకు ధైర్యం వచ్చి ఉంటది అని నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికైనా సరే బెదిరింపులు లేకుండా, దౌర్జన్యాలు లేకుండా నాకు ఇల్లు ఇస్తే ఎవరు ఏమనరు, ఇల్లు ఇస్తే పారసారథికి పర్లేదు అనే ఆలోచన ఆదోని ప్రజలకు వచ్చి ఉంటది అని నేను భావిస్తా ఉన్నా. కాబట్టి దయచేసి మీ ద్వారా ఆదోని ప్రజలకు చెప్పేది ఏంటంటే నాకు ఇల్లు అద్దెకి ఇవ్వండి. ఫస్ట్ నాకు ఒక ఇల్లు అద్దెకి ఇవ్వండి, అది నేను రెంట్ కడతాను, నాకేం ఇబ్బంది ఏమి లేదు. దేవుడు ఏదో ఇచ్చినాడు, బ్రహ్మాండంగా రెంట్ కడతాను. నేను ఎటువంటి తప్పుడు మనిషిని కాదు, నేను ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాబట్టి ఎవరు ఇల్లు ఇచ్చినా సరే నేను సొంత ఇల్లు. ఎందుకంటే నేను వెంటనే ఇల్లు కట్టుకోవాలని కుదరదు. అలాగే ప్రజలు ఎక్కడన్నా స్థలం చూపిస్తే ఆ స్థలాన్ని నేను కొనుక్కొని అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను. ఇల్లు కట్టడానికి కూడా 1-2 ఏళ్ళు పడుతుంది. కాబట్టి నేను ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధం. అప్పటిదాకా నేను అదే రూమ్ లో ఉండమంటే కూడా కుదరదు కదా. కాబట్టి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే కొంచెం పెద్ద ఇల్లు, పెద్ద కాంపౌండ్ ఉన్న ఇల్లు. ఎందుకంటే కార్యకర్తలు వస్తారు, మీలాంటి వాళ్ళు వస్తారు. ఈ రోజు చూడండి, నేను పత్రికా సమావేశం పెట్టుకోవడానికి నాకు ఇంట్లో జాగా లేక పర్మిషన్ తీసుకొని నా పరిస్థితి
అన్నకి రెంట్ కట్టి